సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి ఎప్పుడైనా అలా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే బాగుంటుంది, అందుకే షేర్ చేస్తున్నాను. మనకి తినాలని కొన్ని కోరికలు ఉండిపోతూ ఉంటాయి కదండి. ఎంత రోజు వెజిటేబుల్స్ తిన్నా కూడా మనం చారు తింటూ ఉంటాము, సాంబార్లు తింటూ ఉంటాం. ఇలా పచ్చి పులుసుతో కూడా ఒకసారి తినాలని అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నాకు బెల్లం అయితే కరిగిపోయింది కదండి. దీని చింతపండు అది మనం పిసికేసుకుని ఆ పిప్పంతా మనం పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంత చింతపండు ఉంది కదా, మనం కొంచెం నీళ్లు పులుపు వచ్చేస్తుంది, కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి. దీనికోసం తగినంత ఉప్పు, అంతేనండి. జస్ట్ సింపుల్. మీలో ఎంతమందికి ఇలా పచ్చి పులుసు తినాలి అనిపిస్తుంది అన్నది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. మనకి పచ్చిపులుసు అలా చారే అయిపోతుంది అన్నప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి.